నేటి ఆధునిక కాలంలో కూడా దళిత క్రైస్తవులు అన్ని విధాలుగా అణచివేతకు గురవుతున్నారని బీఆర్ఎస్ నాయకులు వంగ రాజేశ్వరరెడ్డి, పాస్టర్ మార్క్ బాబు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో దళిత క్రైస్తవుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వంగ రాజేశ్వరరెడ్డి, మార్క్ బాబులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడారు. దళితులను దళితులుగానే గుర్తించాలి, కానీ మతం మారినంత మాత్రాన కులం మారదని తెలిపారు. ఇటీవల సుప్రీంకోర్టు మతం మారిన దళితులకు అట్రాసిటీ వర్తించదని చెప్పడం సరికాదన్నారు. దళిత క్రైస్తవులందరూ ఏకమై తమ హక్కులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి మతం మారిన దళితులను దళితులుగానే గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మంద పాండు, దళిత హక్కుల పరిరక్షణ సమితి నాయకులు ఆంటోనీ, సత్యానందం, సోలమన్, దినకర్, లక్ష్మణ్, రంగరాజం పాల్గొన్నారు. మనము రకరకములైన సంఘాలతో విభజింపబడి ఉన్నాం, కులాల్లో విభజింపబడి ఉన్నాం. కులాలు, సంఘాలు అన్నీ ఒక దగ్గరికి కలిస్తే ఒక ఎమ్మెల్యేను కూల్చొచ్చు, ఒక ఎమ్మెల్యే నిలబడబెట్టచ్చు. అంత శక్తి మనకు దేవుడు ఇచ్చున్నాడు. ఈరోజు ఎంత దినంలో మోసేగా మన మందకృష్ణ అన్న మోడీ అంటే ఆ ప్రభుత్వం నుండి ఇడికి వచ్చి మన తరఫున నిలబడుతున్నాడు. ఆయన మీకు విషయం తెలవాలా, ఒక అద్భుతంగా దేవుడు ఒక వ్యక్తిని, శక్తిని అద్భుతంగా వాడుకొని ఈరోజు మనకి ఆ బలాన్ని మనకు కూడి పెడుతున్నాడు. ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఏ ఒక్క ఉద్యమముని ప్రారంభింపబడి ఉన్నదో ఈ ఉద్యమంలో మందకృష్ణ అన్నతో మనం అందరం కలిసి ముందుకెళ్దాం. మరి సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందిన వారు, అవమానించబడ్డవారు ఏ రకమైన అవమానాలు పడ్డారో మాకంటే ఎక్కువ మీకే తెలుసు. మరి ఇలాంటి వాళ్ళనే మనం గ్రామాలలో దళితులుగా అభివర్ణించుకుంటూ వాళ్ళ అభ్యున్నతి కృషి చేసుకుంటూ ప్రభుత్వం తరఫున కొన్ని రాయితీలు ఇచ్చుకుంటూ మీకంటూ ఒక ప్రత్యేక చట్టాలు చేసుకుంటూ మరి మిమ్మల్ని హత్తుకునే విధంగా, మీరు కూడా పైకొచ్చే విధంగా కేవలం విద్య, వైద్యం, అలాగే కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్లో మరి అన్నిటికంటే ముఖ్యంగా మిమ్మల్ని దళితులుగా అవమానించినప్పుడు మీకు కొన్ని అట్రాసిటీ సెక్షన్స్తో సహా ప్రభుత్వాలు మీకు సహాయం చేయడానికి, మరి రాజకీయంగా కూడా మీరు అత్యున్నత స్థాయికి ఎదగడానికి అనేకమైనటువంటి వెసులుబాట్లు ప్రభుత్వం కల్పించడం జరిగింది. మరి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. కేవలం మీ మనసులో ఒక భగవంతుని స్మరించుకున్నంత మాత్రాన మీకు ఈ అవకాశాలన్నీ దూరం చేయాలనుకునే ఎంతవరకు కరెక్ట్ అని నేను మిమ్మల్ని అడగదలుచుకుంటున్నాను. మరి దీనికోసం మీరందరూ ఐకమత్యంగా పోరాడి అందరూ కలిసి, ఇప్పుడు ప్రపంచమే ఒక ఊర్లాగా తయారవుతుంది. ద వరల్డ్ ఈజ్ ఏ గ్లోబల్ విలేజ్ అని అనుకుంటున్నాం మనం. రాను రాను ప్రతి ఒక్క మనిషికి ఒక స్వేచ్ఛ ఉంది. నాస్తికునికి ఎటువంటి కండిషన్స్ లేవు. కేవలం భగవన్ నామస్మరణతోని మీరు అనుకునేటువంటి ఒక చర్చికి వెళ్ళినంత మాత్రాన మరి మీకు ఒక అన్యాయం చేస్తాము అని అంటే అది తప్పకుండా ఖండించాల్సిన విషయం అని చెప్పి నా గౌరవ పెద్దలు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ముక్కుసూటిగా చెప్పడం జరిగింది. మరి దీనివల్ల రాజకీయ లబ్ధి ఉపలబ్ధి అనే విషయం ఆలోచించకుండా కేవలం హానెస్ట్గా ట్రూత్ మీ సైడ్ ఉంది కాబట్టి అదే ట్రూత్ విషయంలో మీ అందరికీ మద్దతు పలకడానికి ఇక్కడికి వచ్చినాను.